వీరా తోపులకే పెద్ద తోపు ఈ షో గ్రాండ్ ఫైనల్ రాజకుమారి Welcome to South India Shopping Mall, Veera. Powered by Boost. Co-presenting by Dabur Vatika Enriched Coconut Hair Oil. Grand finale. Veera title kosam 5 లక్షల cash prize kosam clash మొదలు కాబోతోందండి. అది మనలందరినీ మెస్మరైజ్ చేసే మన మ్యాన్లీ హీరో సాక్షిగా వారికంటే ముందు మన బ్యూటిఫుల్ రాబోతుంది. వారికి స్వాగతం పలుకుదామా? అరౌండ్ అవర్ ఫేవరెట్ శ్రీదేవి గారు. ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలి. మీ పేరెంట్స్ పక్కనే ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇంకా ఎక్స్ట్రా ఎనర్జీతో పర్ఫామ్ చేయాలి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా పవర్డ్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలేలో ఈ 5 కంటెస్టెంట్స్ కి ఫస్ట్ టెస్ట్ 3 మార్ రౌండ్. మరి ఈ టెర్రిఫిక్ 3 మార్ రౌండ్ ని జడ్జ్ చేయడానికి ఎవరు రాబోతున్నారో తెలుసా? డీలో తమ సత్తా ఏంటో చాటుకున్నాడు ఈయన. ఆయన D3 టైటిల్ గెలుచుకున్నాడు. ఆర్యా 2 కి అల్లు అర్జున్ కి కంపోజ్ చేసి అల్లు అర్జున్ ఫేవరెట్ మాస్టర్ గా మారిన మనందరి ఫేవరెట్ రఘు మాస్టర్.
చిరుగాలైతే ఏదో తీగని గలవీరా వడగాలైతే ఏదో బాధని తెలిపేరా చిటపట చిలుకే నీకు తాళం నేర్పేరా. ఫైనల్ ఫైట్ పెద్దవాళ్లే ఫైనల్ ఫైట్ లో మీరు ఎంత టెన్షన్ పడ్డారో మాకు తెలుసు మాస్టర్, రైట్? సో వాళ్ళ గురించి ఇంకా చెప్పగలరు. పేరెంట్స్ కూడా వచ్చారు దానికి తోడు. పేరెంట్స్ అంటే భయపడతానండి నేను, ఎందుకంటే ఈ ఫైనల్స్ లో ఇక్కడ పక్కనే ఉండి వాళ్ళకు టెన్షన్నా లేదా టార్చరా లేదా వాళ్ళకు తెలియని ఎంకరేజ్మెంటా తెలియదు, కానీ నిజంగా నేను ఆ ప్లేస్ లో ఉన్నా భయపడతాను. కానీ మీ కంటెస్టెంట్స్ గా మీకు చెప్పబోయేది ఏంటంటే ఆల్వేస్ బీ పాజిటివ్. ఏది వచ్చినా కూడా కూల్ గా తీసుకోవడము అండ్ పాజిటివ్ గా ఉండడము. సో ఎవ్రీవన్ వాంట్స్ టు బికమ్ లైక్ విన్నర్ అనేది నా కోరిక. అలానే ఉండాలి. బీ పాజిటివ్ అండ్ బీ అ విన్నర్, దట్స్ ఇట్. అయితే మీ స్టైల్లో నాకు కొంచెం తిక్కుంది దానికో లెక్కుంది అని చెప్పేస్తే మనం మొదలెడదాం. నాకు కొంచెం థిక్ ఉంది, దానికి లెక్ ఉంది. షాపింగ్ మాల్ వీరా పవర్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలే లో ఫస్ట్ ఫైట్ తీన్మార్ రౌండ్ లో ఖచ్చితంగా ఎలిమినేషన్ ఉంటుంది. సో బివేర్. అయితే ఫస్ట్ కంటెస్టెంట్ ని పిలవాల్సిందే. రౌండ్ కి రాటు తెలుతూ రఫ్ ఆడించడానికి రెడీ అయిన సాయి ప్రణీత్. All the wonderful people out there, let me tell you a beautiful village story. Just started behind village trees. Alright, everyone, listen to the village song. Go. శ్రీదేవి గారు, సాయి ప్రణీత్ ఇక్కడ లేదు కానీ చాలా కష్టపడి చేశారు ఇవాళ అయితే. బికాస్ ద హోల్ పర్ఫార్మెన్స్ హ్యాడ్ ఆల్ ద ఆస్పెక్ట్స్, స్టన్స్, ఇది అది అన్ని రౌండ్స్ కలిపి ఈ తీన్మార్ లో తీసుకొచ్చారు. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మాస్టర్. సాయి ప్రణీత్ పర్ఫార్మెన్స్ వైజ్ గా అయితే గ్రాండ్ ఫినాలేలో ఎలా ఉండాలో అలానే ఉంది.
అండ్ టూ గుడ్. తన ఎనర్జీ తన ఎఫర్ట్స్ అన్ని పెట్టి అంత క్లారిటీగా అంత సూపర్ గా పర్ఫామ్ చేశాడు. మరి తనకి ఇచ్చే స్కోర్ మాస్టర్ మేడం నన్ను ఇమ్మంటారా మీరు ఇస్తారా? మీరు ఇచ్చేయండి మార్క్స్. నా మార్క్స్ వచ్చి హైడ్ చేస్తున్నాం. సో ఫైనల్లో నా మార్క్స్ రివీల్ అవుతుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా పవర్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలేకి వచ్చినటువంటి వన్ అండ్ ఓన్లీ గర్ల్ కల్కి హీరోయిన్ కల్కి. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం గరళం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లో, కొంచెం నరకం కొంచెం స్వర్గం ఉన్నాయి నా గుండెలోన. కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోన, కొంచెం కరళం కొంచెం అమృతం ఉన్నాయి నా కళ్ళల్లోన. నంది కొండ వాగుల్లోన నల్ల కమ్మ నీడల్లో, చంద్రవంక కోనల్లోన సందె పొద్దు సీకట్లో నీడల్లే ఉన్నా నీతో వస్తున్నా. అమ్మో దేవుడా. మీ పర్ఫార్మెన్స్ తో భయపెట్టేచేస్తారు మమ్మల్ని. ఫస్ట్ టైం మీరు ఇట్లాంటి ఒక అటెంప్ట్ చేశారు. మీ బాడీ లాంగ్వేజ్ కూడా చాలా మార్చుకున్నారు కదా ఈ సాంగ్ కి. అది చాలా బాగుంది. వెరీ నైస్.
కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. ఆ బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. సో ఓవరాల్ వెరీ గుడ్. రఘు మాస్టర్, నేను ఈ పర్ఫార్మెన్సెస్ ప్రీవియస్ చూసేవాడిని. చాలా ఫెమినైన్ గా, చాలా స్మూత్ గా, చాలా క్యూట్ గా అలా ఉండేవి. చాలా క్యూట్ గా ఉండే ఫేస్ ని ఒకసారి మొత్తం కవర్ చేసుకొని గ్రాండ్ ఫినాలే. యాక్చువల్లీ ఇదే ఒరిజినల్ గెటప్ అనుకుంటున్నా. ఇన్ని రోజులు ఏం మార్చేసింది. మీరు తీసుకున్న కాన్సెప్ట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఐఎమ్ ఇంప్రెస్డ్. బాగుంది. ఫైనల్స్ లో ఫస్ట్ బ్యాటిల్ ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తావు చూద్దాం. మాస్టర్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా పవర్డ్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలేలో 3 రౌండ్ లో ఇప్పుడు ఎంట్రీ చేస్తున్నాడు సైలెంట్ కిల్లర్ అండి. పిలుద్దామా మన విష్ణుని. Vira, 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 vira.
జడ్జెస్ ఏమంటారు చూద్దాం. శ్రీదేవి గారు. విష్ణు, మీ ఎనర్జీ లెవెల్ యాజ్ యూజువల్ చాలా బాగుంది, వెరీ గుడ్. అండ్ మీ ఒక ఇది చేశారు కదా ట్రావెల్ లాగా, ఫిష్ పైన మీరు కూర్చుని పోయేటట్టు, వెరీ 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 నైస్. డిఫరెంట్ కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ థీమ్ తో వచ్చారు. సో వెరీ వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. రఘు మాస్టర్, నీ ఎనర్జీ లెవెల్ వాజ్ వెరీ గుడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఒక మూమెంట్ నుంచి ఇంకో మూమెంట్ కి ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, బాడీ రిలాక్స్ అవ్వకూడదు, ఆ రిథమ్ లోనే మెయింటైన్ చేయాలి. అంటే ఇంకొక ఫీట్ ఏదో చేయడానికి రెడీ అవుతున్నావు అన్నట్టుంది. సో అలా కాకుండా ఆ మిస్టేక్ అనేది చూసుకొని అది రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైం నుంచి ఆ రిథమ్ అనేది ఫాలో అయితే అది కంప్లీట్ ఒక ప్యాకేజ్ లాగా ఉంటుంది. కానీ యువర్ పర్ఫార్మెన్స్, నీ ఎక్స్ప్రెషన్, ఈ ట్రైబల్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మీ కొరియోగ్రాఫర్ చాలా బాగా ఇచ్చారు. అండ్ చాలా బాగా సూట్ అయినా యాజ్ యూజువల్ గా నీకు. ఐ ఇంప్రెస్డ్ ఎ లాట్. రఘు మాస్టర్, మరి మీరు ఇచ్చేసుకో. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా పవర్డ్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలేలో తీన్మార్లో టఫ్ ఫైట్ ఇవ్వడానికి రాబోతున్నాడు మన నైట్ బానో. చంద్రబాను రెడీ? అచ్చే Every good girl loves a bad boy. Good girl, bad boy. Bad boy.
అబ్జెక్షన్. అసలు ఏం జరుగుతోంది ఇక్కడ నాకు తెలియాలి. గుడ్ గర్ల్స్ లవ్ బ్యాడ్ బాయ్స్. సీరియస్లీ Yes. అంతా బానే ఉందిరా, కానీ అక్కడ గుడ్ గర్ల్ ని చూపిస్తున్నావు, ఇక్కడ బ్యాడ్ బాయ్ అంటున్నావు. ఈ కనెక్షన్ ఏంటి నాకు అర్థం కాలేదు. అక్కడ అర్థమైపోయింది. అక్కడ అర్థమైపోయిందంట. అమ్మో, ఐ లైక్ బ్యాడ్ బాయ్స్. చంద్రబాను, యు ఆర్ రాకింగ్. ఫైనల్ పర్ఫార్మెన్స్ అంటే ఎంటర్టైన్మెంట్, అది మీ పర్ఫార్మెన్స్ 100% ఎంటర్టైన్మెంట్. వెరీ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. రఘు మాస్టర్, మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. ఓ ఏంటో గుడ్ గర్ల్స్ అందరికి బ్యాడ్ బాయ్స్ ఇష్టమా మాస్టర్? ఎందుకంటే మీకు ఎక్కువ ఫ్యాన్స్ అమ్మాయిలే ఉన్నారు. అయ్యో గుడ్ బాయ్ ఆర్ బ్యాడ్ బాయ్? పర్లేదు, వాళ్ళ గురించి బ్యాడ్ గా మారచ్చు. ఫైనల్లో ఈ సాంగ్ తోటే నేను ఆ టైటిల్ గెలిచాను. సో నాకు మళ్ళా డి ఫినాలే, డి ఫైనల్ సాంగ్, ఫైనల్ బ్యాటిల్ సాంగ్ ఏదైతే ఉన్నిందో అది ఒక్కసారిగా గుర్తుకొచ్చేసింది నాకు. అండ్ చంద్రబాను, యూ వర్ రాకింగ్ మ్యాన్. నీ ఎనర్జీ లెవెల్స్ చూసిన తర్వాత నాకు అల్లు అర్జున్ గారు గుర్తుకొచ్చారు. నేను కూడా నీతో వచ్చి జాయిన్ అవుతాను ఒకసారి. మాస్టర్ మార్క్స్. మార్ రౌండ్ లో 30 మార్ ఖాన్ అనిపించుకోవడానికి వస్తున్నాడు 3 ఫీట్ కా రుస్తమ్, నిఖిల్ ద కిల్లర్. Here we go from the film Beat the World. Let's rock. రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చాగోరేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో చేయరా డాన్స్ నువ్వా నేనా అంటూ సాగే ఈ సమరంలోనా బాబా అంటూ ఊరంతా హోరెత్తే సమయాన బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 దుమ్ 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 దుమ్మే రేపే డాన్స్ 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 చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 జనమంతా జై కొడుతుంటే డాన్స్ 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 రమ్మంటున్నా రణరంగంలో సిద్ధంగున్నా చావో రేవో తేలాలిపుడే డాన్స్ సై 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 అంటున్నా సరదా పడితే రారా కన్నా సిద్ధా ఉంటే నాతో
ఎంతున్నా గానీ డాన్స్ 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 స్పోర్టివ్ గా ఉండాలయ్యో డాన్స్ 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 ఆ శివుడి తాండవమేరా డాన్స్ 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 ఎవడబ్బా సుత్యం కాదు డాన్స్ 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 రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావో రేవో తేలాలివుడే డాన్స్ శ్రీదేవి గారు what do you say? చాలా క్యూట్ గా ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్ వెరీ వెరీ నైస్. అంటే ఫుల్ డాన్స్ ఉంది ఈ సాంగ్ లో, ఎక్కడ స్టాప్ చేయకుండా బ్రేక్ లేకుండా ఫుల్ డాన్స్ ఉంది. సో దట్ వాస్ వెరీ నైస్. సినిమా రౌండ్ అంటే ఫుల్ డాన్స్ ఉండాలి. సో దానికి మీరు ఫుల్ఫిల్ చేశారు చాలా బాగా. ఓవరాల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అండ్ యు ఆర్ వెరీ వెరీ గుడ్. మాస్టర్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ నిఖిల్, ఇది గ్రాండ్ ఫినాలే కదా, యూనిట్ టు వర్క్ హార్డ్ యార్. నాకు నీ ఎనర్జీ లెవెల్ చాలా డౌన్ అయిన ఫీలింగ్ వచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్, ఆల్ మూమెంట్స్ సగం నుంచి చాలా క్లమ్జీగా అనిపించింది నాకు. బట్ స్టిల్ యూ ట్రైడ్ వెరీ గుడ్. చాలా బాగా నీ మీద ఫోకస్ చేయాలంటే కనుక నీ ఎక్స్ప్రెషన్స్ ఆర్ వెరీ గుడ్. మాస్టర్ మీరు ఇచ్చేసుకో. సినిమా రౌండ్ ఫినిష్ అయింది. ఒకరికి ఎలిమినేషన్ తప్పదు. ఒకరికి మన ఫేవరెట్ స్టార్, స్టన్నింగ్, ద స్టైలిష్, ద హ్యాండ్సమ్, వారిని కలుసుకునే ఆపర్చునిటీ ఒకరికి మిస్ కాబోతోంది. 5 లక్షలు గెలిచే ఆపర్చునిటీ ఒకరికి మిస్ కాబోతుంది. మరి అదెవరో చూద్దామా? ఇప్పటి వరకు శ్రీదేవి గారి మార్క్స్ మనం హైట్ చేసాం. ఎవరి స్కోర్ ఎంత ఉందో ఒకసారి చూద్దామా? శ్రీదేవి గారు, ముందుగా మన సాయికి మీరు ఇచ్చిన స్కోర్ చెప్తాం. రఘు మాస్టర్ 9 మార్క్స్ ఇచ్చారు. మరి సాయి ప్రణీత్ కి మీరెంత స్కోర్ ఇచ్చారు? 9 + 8 17 మార్క్స్. నెక్స్ట్ ఎవరు మార్క్స్ చెప్తారు? కల్కి కల్కి రఘు మాస్టర్ 8 మార్క్స్ ఇచ్చారు. మరి శ్రీదేవి గారు 16. అంటే సాయి కంటే 1 మార్క్ తక్కువ ఉన్నారు. ఎవరికి తక్కువ మార్కులు ఉంటే వారికి ఎలిమినేషన్ తప్పదు, చెప్పలేం. మరి నెక్స్ట్ అండి చంద్రబాను. చంద్రబానుకి మాస్టర్ 9 మార్క్స్ ఇచ్చారు. మరి నెక్స్ట్ నిఖిల్ 8 ఫర్ యూ. రఘు మాస్టర్ 8 ఇచ్చారు, శ్రీదేవి గారు 8 ఇచ్చారు. టోటల్ 16. లీస్ట్ స్కోర్ లో ఇద్దరున్నారు. ఇక విష్ణు పరిస్థితి ఏంటో చూద్దామా? విష్ణుకి రఘు మాస్టర్ 9 మార్క్స్ ఇచ్చారు. మరి 9 మార్క్స్, సో 18 మార్క్స్. అందరికంటే లీస్ట్ స్కోర్ తో ఉన్నారు ఇద్దరు, నిఖిల్ అండ్ కల్కి. సో తీర్మార్లో ఒక ఎలిమినేషన్ తప్పదు. ఇద్దరికి లీస్ట్ మార్క్స్ ఉన్నాయి. ఏం చేయబోతున్నారు? ఈ రోజు ఇప్పుడు మనతో సాయి ప్రణీత్ లేదు, ఆయన సెల్ఫ్ ఎలిమినేట్ అవుతున్నారు కాబట్టి సో ఐ థింక్ సాయి ప్రణీత్ ని ఎలిమినేట్ చేసి and Nikhil and Kalki will stay in the competition.
కంగ్రాచులేషన్స్ చిన్న. మనకి 4 కంటెస్టెంట్స్ సెకండ్ రౌండ్ లోకి వెళ్తున్నారు. దట్ ఈస్ చురుకు రౌండ్. మీ మార్క్స్ యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నాయి. చురుకు రౌండ్ లో ఎంత చురుగ్గా పర్ఫార్మ్ చేస్తే అంత స్కోర్ గెయిన్ చేయొచ్చు. ఆల్ ది బెస్ట్ యూ. మనందరి కోసం ఒక స్టార్ వస్తున్నారు తెలుసు కదా. We are waiting for you, hero. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా పవర్డ్ బై బూస్ట్ గ్రాండ్ ఫినాలేలో 3 రౌండ్ ఫినిష్ చేసుకున్నాం అండి. 4తో చురుకు రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాం. అయితే చురుకు రౌండ్ మొదలెట్టడానికంటే ముందు మీ అందరికి, ముఖ్యంగా మా కంటెస్టెంట్స్ అందరికి ఒక సర్ప్రైజ్. ఎందుకు ఈ పరీక్ష, ఎవరికి పరీక్ష? మరింత ఎనర్జెటిక్ గా మార్చడానికి, మరింత గ్లోరిఫై చేయడానికి ఒక గెస్ట్ రాబోతున్నారు. గౌరవ్ ప్లీజ్. పుట్టపు దొరకదిలిండో ఎవడికి విడు దొరకడులెండో ముదురండో గడు సండో తోడిగేను ముసుగండో కమో కమో మోస్ట్ కన్నింగు కమో కమో మస్త్ టైమింగు కమో కమో రైట్ లలో రొంగు అయ్యో కమో కమో కోస్తలలో కింగు కమో కమో మార్చెతన రంగు కమో కమో పక్కా ప్లానింగు అయ్యో మిస్టర్ ఈ వయసులో అది బాపు గారి సినిమాలో అది లవ్లీగా శ్రీరామచంద్రుడి కొడుకుగా సీతమ్మ తల్లి బిడ్డగా చేయాలంటే మామూలు విషయం. Really lucky to do that film. It's gonna be full of my life. దేవుళ్ళే మెచ్చింది మీ ముందే జరిగింది వేదంలా నిలిచింది సీతారామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి. సూపర్ నాన్న. గాడ్ బ్లెస్ యు. అండ్ చాలా చాలా సినిమాలు చేయాలి, పెద్ద హీరో వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇప్పుడు చురుకు రౌండ్. చురుకు రౌండ్ లోకి 4 ఎంట్రీ ఇచ్చారు. ఈ 4 కాస్త చురుకు రౌండ్ ముగిసేసరికి ఒక్కరు మైనస్ అయ్యి 3 అవుతారు. ఈ 3లో ఏ ఒక్కరు కలుసుకుంటారు మనందరి ఫేవరెట్ స్టార్ ని. సో వాడిని కలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకోవచ్చునా? ఎలిమినేషన్ ని చురుకబెట్టి పంపించాలి. ఆర్ యు రెడీ ఫర్ ఇట్? అయితే మన బుల్లి పుడతకి స్వాగతం పలికేద్దామా? ఉంటాడు 3 అడుగులు కానీ ముచ్చమటలు పట్టిస్తాడు. దట్ ఈస్ నిఖిల్ ద కిల్లర్. చాలా కష్టపడి ఇంత దూరం వచ్చావు. ఎలిమినేషన్ నిన్ను 2 సార్లు బ్రతికించింది, రైట్? అంటే లాస్ట్ టైం నువ్వు ఎలిమినేషన్ అవ్వాల్సింది. ఈసారి లీస్ట్ స్కోర్. బట్ సాయికి బాలేక మళ్ళీ ఛాన్స్ వచ్చింది. సో దీన్ని గోల్డెన్ ఆపర్చునిటీ అంటారు. మిస్ చేయొద్దు. గేమ్ ఏంటో చెప్తున్నా. నీకు టైం లిమిట్ లేదు చిన్న, కానీ చాలా కాంప్లికేటెడ్ గేమ్. ఎలాగో చెప్పనా? ఇక్కడ ప్లాంక్ ఉంది కదా, 3 బాల్స్ ఉన్నాయి. ఈ 3 బాల్స్ కి ఒక్కొక్క బాల్ కి 10 పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా?
నువ్వు దీన్ని ఈ గ్లాస్ లో పడేయాలి. ఒక్క బాల్ పడేస్తే నీకు 10 పాయింట్స్, 2 పడేస్తే 20 పాయింట్స్, 3 పడేస్తే 30 పాయింట్స్. అంటే నువ్వు ఈ గేమ్ లో 30 పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. ఎలా ఆడాలంటే ఈ ప్లేస్ లో బాల్ ని ప్లేస్ చేయాలి. చేసి దీన్ని జాగ్రత్తగా లిఫ్ట్ చేసి ఒకటే ఛాన్స్. 3 బాల్స్ మిస్ అయ్యాయి అంటే మళ్ళీ నీకు ఛాన్స్ ఉండదు. 0 మార్క్స్. అండర్స్టూడ్? ఒక్క బాల్ ని కూడా మిస్ చేయొద్దు. 30 మార్కులు కొట్టేయాలి. రెడీ? టైం లిమిట్ లేదు, గుర్తుంచుకో. ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్ అండ్ గివ్ యువర్ బెస్ట్ షాట్. Let's go. వచ్చాయి నాన్న. నో వరీస్, నో వరీస్. 20 వచ్చాయి. ఏడవద్దు, ఏడవద్దు. టెన్షన్ ఏం లేదు. 20 మార్క్స్ వచ్చాయి. కమాన్ కమాన్ కమాన్. శ్రీదేవి గారు, what do you say? నిఖిల్ 20 మార్క్స్ విచ్ ఇస్ వెరీ గుడ్. బట్ మీరు చాలా ఫాస్ట్ గా టక్కని పెట్టేశారు. అక్కడ మిస్టేక్ అయింది, కంగారు పెట్టారు. మీరు యాక్చువల్లీ గేమ్ ఆడుతున్నప్పుడు చాలా కూల్ గా ఉన్నారు. ఆ బాల్ పెట్టడం మాత్రం చాలా టెన్షన్ గా పెడుతున్నారు. 30 మార్క్స్ జస్ట్ అ మిస్, బట్ 20 మార్క్స్ వచ్చింది. సో ఆల్ ది బెస్ట్. నిఖిల్, నాకు నీ కాన్సన్ట్రేషన్ నచ్చింది. ఆ బాల్ వేస్తున్నప్పుడు అంత హెవీ దాన్ని కూడా పట్టుకొని ప్రాపర్గా కాన్సన్ట్రేట్ చేస్తున్నావు చూడు, అది చాలా బాగా నచ్చింది. అదే డెడికేషన్ ఆ థర్డ్ దానికి కూడా ఉంటే బాగుండేది. యాజ్ యూజువల్గా అందరూ అన్నట్టే. ప్రాబ్లం లేదు. 3లో 2 ఇచ్చావు కాబట్టి యు ఆర్ ద బెస్ట్. నీకు 3 టైమ్స్ స్టామినా పెరగాలి. ఎందుకంటే 3 బాల్స్ ఒకటి మిస్ చేసావు. సో గో అండ్ హ్యావ్ యువర్ బూస్ట్. చిరుకు రౌండ్ లో ఇదే టాస్క్ ని ఛేదించడానికి రాబోతున్నాడు మన చంద్రుడు, చంద్రభాను. సరే, ఏం చేయాలో తెలుసా? తెలుసు. ఏం చేయాలి? బాల్ పెట్టి తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? బాల్. సరే, ఇక క్లారిటీగా చెప్పు. ఇప్పుడు నువ్వు యాంకర్ అయ్యావు కదా? ఓకే కదా. ఇప్పుడు నువ్వు నేను పార్టిసిపెంట్, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, హలో, నేను కంటెస్టెంట్. నేను ఇంత బ్యూటిఫుల్ గా కంటెస్టెంట్ రైట్ సైడ్ ఉంటారా? ఈ బాల్ ఇలా తీసుకొని ఇలా పెట్టి అలా పడేయాలా? పడేయద్దు, తీసుకెళ్ళి ఇల్లేయాలి. ఇల్లేయాలి. God bless you. Let's go.
ఇచ్చినా 30 మార్కులు కొట్టే ఛాన్స్ ఉండింది. 10 మార్కులు మాత్రమే సాధించారు. 20 మార్కులు చేజార్చుకున్నాం. శ్రీదేవి గారు డెఫినెట్ గా అట్లీస్ట్ 2 balls వేస్తారనుకున్నాను. బట్ చంద్రబాను యాక్చువల్లీ చాలా కామ్ గానే నువ్వు స్టార్ట్ చేసావు, చేయడం కూడా చాలా కేర్ఫుల్ గానే చేసావు. బట్ ఐ డోంట్ నో వాట్ వెంట్ రాంగ్. 2 balls కింద పడిపోయింది. సో జస్ట్ 10 marks. ఆల్ ది బెస్ట్, విష్ యూ గుడ్ లక్. మాస్టర్ చంద్రబాను ఏంటి అప్పుడే అప్సెట్ అయిపోయావు? ఎలిమినేషన్ ఉంది కానీ కాన్సన్ట్రేషన్ కొంచెం పర్ఫెక్ట్ గా చేస్తే బాగుంటుంది. నేను మీ అందరికి ఈ రౌండ్స్ చూసిన తర్వాత నాకే టెన్షన్ పడుతుంది ఏం చేయాలి అంటే ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చురుకు రౌండ్ చూస్తున్నారు కదండి, చూస్తున్నంత ఈజీ కాదు, చుక్కలు చూపిస్తోంది. 30 మార్కులు సాధించే అవకాశం ఉన్నా కూడా చేతులారా ఆ ఆపర్చునిటీని వదులుకుంటున్నారు మా కంటెస్టెంట్స్. మరి ఇప్పుడు వస్తున్న వాడు ఏం చేస్తాడో చూద్దాం. విష్ణు, ఆర్ యు రెడీ ఫర్ ఇట్? ఆల్ ది బెస్ట్. అయితే కాన్సన్ట్రేట్, టేక్ యువర్ టైం, టైం లిమిట్ లేదు. 30 మార్కులు వస్తాయి. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. Let's go! సీరియస్లీ ఎంత టెన్షన్ పెట్టావు తెలుసా? మూడోది కూడా పోతుందేమో అనుకున్నా పడేసావు. అట్లీస్ట్ 10 పాయింట్స్ వచ్చాయి. శ్రీదేవి గారు, నువ్వు చాలా స్పీడ్ గా స్టార్ట్ చేసావు విష్ణు. యాజ్ యూజువల్ మీకు స్పీడ్ అంటే ఇష్టం, ఓకే. కానీ ఈ టాస్క్ లో అంత స్పీడ్ అక్కర్లేదు. 2 balls మిస్ అయింది బికాస్ ఆఫ్ యువర్ స్పీడ్. లాస్ట్ వరకు వచ్చి మిస్ అయింది. థర్డ్ మీరు పెట్టినప్పుడు అది డాన్స్ చేసింది. 10 marks. బట్ డెఫినెట్లీ విష్ణు కొంచెం ఇంకా కాన్సన్ట్రేట్ చేసి స్లోగా ఆడి ఉండాలి. మరీ ఫాస్ట్ చేసేస్తారు. గుడ్ లక్. 10 మార్క్స్ కొట్టే బాగానే ఉంది కానీ ఇలా టెన్షన్ పెట్టేస్తున్నారు ఎందుకు అందరు అలా? ఆడొచ్చేవాడు బాగా ఆలోచించి వస్తాడు అనుకున్నాను కానీ అంత తొందరగా తప్పు చేస్తావు. ఎనీవే, ఆల్ ది బెస్ట్. ఒకసారి మీరు ఇద్దరు అటువైపు చూడండి. ఇంతకు ముందు చంద్రబాను నేను ఫస్టే చూసాను. ఒక్కొక్క బాల్ పడుతుందంటే ఇక్కడ ఆయన ఫుల్ హ్యాపీ. నాది పోతే పోయింది, వేరే వాడిది కూడా పోయింది అన్నట్టు. ఆఖరి పోరాటంలో సైతం అదరగొడుతున్నటువంటి అమ్మాయి ఆడపిల్ల కాదు, అగ్గిపుల్ల, మన కల్కి. కాన్సన్ట్రేట్ చేసి స్టడీగా బ్యూటిఫుల్ గా ఆడు. ఓకేనా?
Let's go. ఐఎమ్ స్పీచ్లెస్. అస్సలు అనుకోలేదు కల్కి అట్లీస్ట్ నేను రివర్స్ అవుతున్నాను 30 కొట్టేస్తా అనుకున్నాను. శ్రీదేవి గారు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కల్కి. అట్లీస్ట్ యూ కుడ్ హ్యావ్ ట్రైడ్ బికాస్ బ్యాలెన్సింగే కష్టం అయిపోయింది కదా మీకు. సో మాస్టర్ నేను అనుకోవడం నీ గ్రిప్ నువ్వు పట్టుకునే గ్రిప్పింగ్ సరిగ్గా లేదేమో అనిపించింది. బీ పాజిటివ్. సో కల్కి తన చేతిలో ఉండింది 30 మార్కులు గెయిన్ చేసేటువంటి ఆపర్చునిటీ. సో 3 బాల్స్ మిస్ అయ్యాయి. సో చురుకు రౌండ్ లో కల్కి 0 మార్క్స్. నీ టోటల్ స్కోర్ తీన్మార్ రౌండ్ అండ్ చురుకు రౌండ్ కలిపితే 16 మాత్రమే. అందరికంటే లీస్ట్ స్కోర్ తో ఉన్నాం. Kalki is eliminated. I'm really sorry, Kalki. టైటిల్ కోసం 5 లక్షల క్యాష్ ప్రైజ్ కోసం క్లాష్ మొదలు కాబోతోందండి. వస్తున్నాడు our favorite Gopi Chand.
కడుపు నొప్పి అన్నా కడుపు నొప్పి ఏమైందిరా నీకు? నీకు 6 ప్యాక్ ఉందా? ఈ ముగ్గురులో ఎవరా వీరుడు? సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వీరా టైటిల్ గెలిచే వీరుడు ఎవరు? ఎవరి చెయ్యి అయితే పైకి లేస్తుందో వారు టైటిల్ లేపుతారు.